ఆయన కోపము నిమిషమాత్రముండను, ఆయన దయ ఆయుష్కాలమంతయూ నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును. 30వ కీర్తన 5వ వచనం. ఒక్క క్షణమైనా సరే మన పరలోకపు తండ్రి కోపానికి గురికావటం అనేది చాలా బాధాకరమైనది. మనం ఆయన ఆత్మను దుఃఖపరిస్తే ఆయన ముఖంలో ప్రసన్నతను చూడలేం. అయితే ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్న దేవుడు. మనం ఆయనను క్షమాపణ వేడుకొని క్షమింపబడిన తరువాత మన అతిక్రమాలన్నిటినీ ఆయన మర్చిపోతాడు. ఆయన కోపానికి గురై మనం సొమ్మసిల్లిపోయి ఇక చనిపోతామేమో అనుకున్నప్పుడు ఆయన దయ మనలో నూతన జీవాన్ని నింపుతుంది. మన ధ్యానవాక్యంలో ఒక సూక్ష్మ విషయం ఉంది. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును. మన కాళరాత్రి కాస్త ఆనంద శుభోదయంగా మారిపోతుంది. విశ్వాసులు శిక్షాదండనం పొందినప్పుడు అది చాలా సూక్ష్మంగా ఉండేలా దేవుడు చూస్తాడు. ప్రభువు తాను ప్రత్యేకించుకున్న వారిమీద అదే పనిగా బెత్తాన్ని వాడటానికి ఇష్టపడడు. ఏదో 1-2 దెబ్బలు వేస్తాడంతే. కోపం, ఏడుపు అనే వాటి వెంబడే జీవం, ఆనందం అనేవి పరిగెత్తుకుని వస్తాయి. అవి మన దుఃఖాన్ని ప్రయోజనకరమైన దుఃఖంగా మారుస్తాయి. నా హృదయమా, లేచి హల్లెలూయా అని గట్టిగా చెప్పు. రాత్రంతా ఏడుస్తూ కూర్చోకు. ఉదయం తప్పక వస్తుందన్న ఆశతో నీ కన్నీరు తుడుచుకో. ఈ కన్నీళ్లు మంచు బిందువుల్లాంటివి. ఉదయకాలపు సూర్యకిరణాలు వాటిమీద పడినప్పుడు అవి మెరుస్తాయి, ప్రకృతికి ఎంతో అందాన్నిస్తాయి. మన కన్నీళ్లు మన కళ్లను శుభ్రం చేస్తాయి. అప్పుడు మనం దేవుని దృష్టిని పొంది ఆయన కృపను స్పష్టంగా చూస్తాం. ఆయన అనుగ్రహ దర్శనం మనకు ఎంతో విలువైనదిగా కనిపిస్తుంది. వేదనాభరిత నిశీథ రాత్రి అనేది ఉదయచిత్ర నేపథ్యానికి అవసరమయ్యే నీడలను సమకూరుస్తుంది. అప్పుడా చిత్రంలో బొమ్మలు చాలా ప్రత్యేకం కనిపిస్తాయి. అంతా మన మంచికే.